లేని విధంగా జీవించేందుకు ప్రయత్నం చేస్తాం. దీనికి మహర్షులు భగవంతుడు కూడా ఆశీర్వదించాలని నేను వేడుకుంటున్నాను. సద్గురు మహర్షి మలయాళ స్వామి వారిని కూడా ఏమండి మీరు సన్యాసం స్వీకరించవచ్చు, గొప్పనైనటువంటిది. చతుర్థముక్తం పరమం ఆశ్రమం అని చెప్పారు. 4 ఆశ్రమాల్లో ఉత్తమోత్తమైనది సన్యాసం అని చెప్పారు. అట్టి గొప్పదానికి నేను న్యాయం చేకూర్చగలుగుతానా లేదా అని నాకు అనిపిస్తుంది అని మహర్షి మలయాళ స్వామి వారు 12 ఏళ్ళు తపస్సు చేసినటువంటి వ్యక్తి నోటి నుంచి వచ్చినటువంటి మాట ఇది. అంటే సన్యాసం అంటే ఎంత గౌరవప్రదమైందనేది దీని ద్వారా మనకి తెలుస్తుంది. కాబట్టి మహర్షుల అదేవిధంగా సర్వేశ్వరుని యొక్క అనుగ్రహం చేత మరి మేము ఇప్పుడే స్వీకరించాం కాబట్టి ఈ యొక్క దీక్ష చేత ఇట్లాగా మరి మా యొక్క జీవితాన్ని చక్కగా కొనసాగించే ప్రయత్నం చేస్తాం. దీనికి మరోమారు మహాత్ములు అదేవిధంగా మధుసూదనుడు భగవంతుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆశీర్వాదం మెండుగా ఉండాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఇప్పుడు పక్కనే ఉన్నటువంటి పూజ్య శ్రీ శ్రీ పరిశుద్ధానందగిరి స్వామి వారు విశ్వనాథ క్షేత్రం పరాశరాశ్రమం హైదరాబాదు. మరి స్వామివారు అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఈ ప్రాంతంలో బాగా సుపరిచితులు. స్వామివారు ఎన్నో ప్రవచనాలు గ్రంథరచన మొదలైనవన్నీ కూడా చేశారు. పుణ్యక్షేత్రాల్లో కూడా అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. కొద్ది సమయం ఇప్పుడు వారు కూడా మరి మేము ప్రార్థించగానే ఆహ్వానించగానే